కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కుమారుడు సన్. కుమారుడు కలిగినటువంటి వాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు. He who has the son has the eternal life. తండ్రి కుమారాత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపు లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. భూమిని పుట్టింపక మునుపు నరునికి రూపు లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. కుమారుడు సన్. He who have the son will have eternal life. కుమారుడు కలిగినటువంటి వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ.
పరిశుద్ధతనయోడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ పరమోలెడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మ లను నేకదేవా నిరూపమ బల బుద్ధి నేతే ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నేతే ప్రభావ. కుమారుడు కలిగినటువంటి వాడే నిత్యజీవము కలిగినటువంటి వాడు. సన్ హీ హూ హ్యాస్ ద సన్ హ్యాస్ ద ఎటర్నల్ లైఫ్. అవసరమైంది ఏమిటి లోకంలో? ప్రాముఖ్యమైనది ధనం కదా. ధనమేరా అన్నింటికి మూలమనే చక్కని పాట కూడా ఉంది తెలుగులో. అయితే ధనం కంటే ముఖ్యమైనది ఏమిటి అంటే నిత్యజీవం. ఎందుకంటే ఈ లోక మనుగడ కొరకు ధనం అవసరమే, కానీ ఈ లోక మనుగడే కాదు కదా ఈ మనుష్య జీవితానికి అంతమో. మనుష్యులు దేవుని రూపంలో దేవుని పోలికలో సృజించబడ్డారు. కాబట్టి ఒక మనుష్యుని యొక్క నిజమైనటువంటి జీవితం, అనంతమైనటువంటి జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఒక వ్యక్తి కన్ను మూసిన తర్వాత. కన్ను మూయడం అంటే ఏంటంటే ఒక గోధుమ గింజ ఉంది. గోధుమ గింజ భూమిలో చక్కగా పాతి పెడితే ఏం జరుగుతుంది? చక్కగా అది మొలకెత్తి గోధుమ వెన్నులు ఇస్తుంది. ఆ గోధుమ వెన్నులోంచి ఒక్క గింజ అనేక గింజలకు ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది కదా. అట్లా పునరుద్ధానం కూడా ఉంటుందన్నమాట. మృతుల పునరుద్ధానం. ప్రతి ఒక్కరూ ఒక్క మారు మరణించుట తథ్యం. ఒక్క మారు మరణించవలసి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క శాపం అన్నమాట. మనుషుల యొక్క మూలపిత్రుడైనటువంటి ఆదాము చేస్తున్నటువంటి అవిధేయతను బట్టి ప్రతి మనుష్యుడు మరణం గుండా వెళ్ళాలి. అయితే ఆ మరణమును ఒక మధురమైనటువంటి అనుభూతిగా మార్చేస్తుంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. మరణం గురించి ఇప్పుడు మనం చింతపడిన అవసరం లేదు. ఎందుకంటే మరణం గుండా యేసుక్రీస్తు ప్రభు మనకంటే ముందుగా పయనించారు కనుక మనం ఏమని చెప్పగలమంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను, ఏలయనగా నీవు నాకు తోడైందు. యేసుక్రీస్తు ప్రభు మనకి తోడై ఉండడానికి ఆ మరణం గుండా ఆయన పయనించి ఉన్నారు. ఆ మరణ ద్వారం ప్రతి ఒక్కరూ కూడా ఒంటరిగానే వెళ్తారు. ఎవరైనా వస్తారా? మనతో ఎవరు రారు కదా. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మనం ఒక్కళ్ళమే ఈ లోక యాత్రను ముగించి మన ఆత్మ పరలోకం చేరుకోవాలంటే ఆ గాఢాంధకారపు లోయ గుండా వెళ్ళాలి. ఆ గాఢాంధకారపు లోయలో మనం యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వారమైతే, యేసుక్రీస్తు ప్రభు స్వరం గుర్తుపట్టగలిగినటువంటి వారమైతే ఆయన్ని చక్కగా వెంబడిస్తూ ఆయన వెనకాతలే ఆ గాఢాంధకారపు లోయ గుండా పరలోకానికి వెళ్ళిపోతాం అనమాట. ఒక్కమారే మనుషులు మరణించవలసి ఉన్నది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నామో మరణ భయాలు ఏమి కూడా మనకు లేవు. మనం ధైర్యంగా చెప్పగలము. ఏమని? ఎక్కను జీవించేవాడని నేను కాను, నా యందు క్రీస్తే జీవించొచ్చు ఉన్నాడని పౌలు చెప్పినట్లు మనం క్రీస్తుని కలిగి లోకంలో సంతోషం కలిగి ధైర్యం కలిగి జీవిస్తాం. ప్రతిరోజు ఫలభరితమైనటువంటి జీవితం కలిగి ఉంటాం. మన ప్రతి అవసరత కొరకు యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ఆయన నుండి మనం ఫలం పొందుకుంటాం, బహుమతి పొందుకుంటాం, ఇవి పొందుకుంటాం. అంత మాత్రం కాదు, ఈ లోకంలో కన్ను ముయ్యగానే నిత్య జీవంలో ప్రవేశిస్తాం అనమాట. అక్కడ మన నిజమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. ఈ లోకంలో మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. అయితే నిత్య జీవము అనంతమైనటువంటి జీవితం ప్రతి ఒక్క మనుష్యుడు కలిగి ఉండాలి. అది దేవుని ఏర్పాటు కదా. ఎంత గొప్ప ఏర్పాటు చూడండి. ఈ లోకంలో మనం క్షయత అనే ఫేజ్ గుండా మనం వెళ్తా ఉన్నాం. ఈ బలం రాను ఏమవుతుంది? తగ్గుతుంది కానీ పెరగదు కదా. వృద్ధాప్యం వస్తే బలం తగ్గుతుంది. ఎంతమంది వృద్ధులు బాత్రూంలో కాలు జారి తర్వాత ఇంకనూ ఒంటరితనం వలన ఇంకనూ అక్కడ రకరకాల వ్యాధుల వల్ల ఎంతో అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఇట్లా ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు వృద్ధాప్యం వద్దు, నాకు నడి వయసు వచ్చినప్పుడే నన్ను ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళిపో, నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నేను ఎవరితో చేయించుకోకూడదు, మంచాన్ని పట్టకూడదు, నా అంత్యదశ బాగుండాలి, నేను అన్ని విషయాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నాకు నడవగలుగుతున్నప్పుడే, నా పనులు నేను చేసుకోగలుగుతున్నప్పుడే నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపో ప్రభా అని ప్రార్థన చేసుకునే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వారికి ఎవరి పట్ల కూడా నమ్మకం లేదు.
నేను మంచాన పడితే నన్ను ఎవరు చూసుకుంటారు, నేను అనారోగ్యంతో ఉంటే నన్ను ఎవరు చూసుకుంటారు, పెన్షన్ లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు ఎవరు లేరు కదా అని ఎంతమంది వృద్ధులు చింతపడుతున్నారు. ఇజ్రాయెల్ అట్లా కాదు. ఇజ్రాయెల్ ఎట్లా అంటే కేర్ గివర్స్ ఉంటారనమాట. గవర్నమెంట్ ప్రత్యేకంగా వృద్ధుల కొరకు ఒక పాలసీ చేసి వాళ్ళకి ఒక కేర్ గివర్ని ఎంప్లాయ్ చేసి, ఆ కేర్ గివర్కి సగం శాలరీ గవర్నమెంట్ వస్తుంది, ఇంకో సగం శాలరీ ఆ ఓల్డ్ పర్సన్ యొక్క కిత్ అండ్ కిన్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఎంప్లాయీని పెట్టుకుంటారనమాట. ఎందుకు? వృద్ధులను చూడడానికి. అట్లాంటి కేరు మన దేశంలో లేదు కదా. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని మోయేవాడని నేనే. మనుషులు నానుడి ఏంటంటే, సామెత ఏంటంటే, కొడుకుని నమ్ముకునే కంటే కొబ్బరి చెట్టు నమ్ముకుని వేరు. ఎందుకంటే కొబ్బరి చెట్టులో ప్రతి భాగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి చెట్టు పొడుగ్గా పెరుగుతుంది. కొబ్బరి చెట్టు ఎన్నో సంవత్సరాలు కాపునిస్తుంది, పంటనిస్తుంది. ఆ పంట అమ్ముకున్నా, ఆ కొబ్బరికాయలు అమ్ముకున్నా బ్రతకొచ్చు అని చెప్పి మనుష్యులు ఏమంటారంటే, కొడుకుని నమ్ముకునే కంటే కొబ్బరి చెట్టు నమ్ముకున్నట్టు మేలు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మేలు. యేసుక్రీస్తు ప్రభుని మనం కుమారుడిగా అంగీకరించినప్పుడు మనం నిత్య జీవం కలిగి ఉంటాం. ఈ లోకంలో మరణిస్తే పరలోకంలో కన్ను తెరుస్తాం. అట్లాంటి ఆధిక్యత మనం కలిగి ఉంటాం. చూడండి స్టెఫెను ఎంతో రాళ్ల చేత కొట్టబడుతున్నప్పుడు ఎవరినైనా దూషించాడా, ఎవరినైనా అవమానపరిచాడా, ఎవరినైనా శపించాడా? లేదు కదా. ఎందుకని? స్టెఫెన్కి యేసు ప్రభు గురించి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి లేచారని, ఆయన శిలువ మరణం పొందిన తర్వాత అన్ని నామముల కంటే పైన ఆయనకి ఇవ్వబడిందని, ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వన పరలోకంలో ఆశ్రయుడై ఉన్నాడని స్టెఫెన్ చూస్తున్నాడు. ఆ శ్రమల మధ్య ఆ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, గాయపరచబడుతున్నప్పుడు స్టెఫెన్కి ఆకాశం తెరవబడ్డట్టు కనిపించింది. ఆకాశంలో, పరలోకంలో సింహాసనాసీనుడైనటువంటి దేవుని చూస్తున్నాడు. దేవుని కుడిపార్శ్వనున్నటువంటి కుడి చేతి పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని స్టెఫెన్ చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లేచి నిలవబడ్డారు. ఆయన ఏమిటి లేచి నిలవబడ్డం ఏంటి? మహారాజు సామాన్యుల ముందు లేచి నిలబడతారా? లేదు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏ సందర్భంలో లేచి నిలబడ్డారు? అయ్యో నా కుమారుడా, అయ్యో నా బిడ్డ, అయ్యో నా కొరకు సాక్ష్యం ఇచ్చినటువంటి స్టెఫెను, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చటం బట్టి ఇంత కష్టం పడుతున్నావా అని చెప్పి అతని యొక్క కష్టాన్ని తాళుకోలేక, ఎప్పుడు వస్తావయ్యా ఇంటికి, ఆ కొద్ది సమయం ఓర్పు పట్టాయా అని చెప్పి ఆ రేస్, ఆ పరుగులో ఉన్నాడు స్టెఫెను. ఆ ప్రాణం కోల్పోతున్నటువంటి సమయంలో ఎట్లయినా ఫినిష్ లైన్ టచ్ చేయాలి. ఆ ఫినిష్ లైన్ టచ్ చేసేది కూడా ఎవరిని క్షేపించకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమనే సిలువలో చూపించాలి. అట్లాగనే కొన ఊపిరితో ప్రాణం అర్పించాడు స్టెఫెను. ఆయనే మొదటి హతసాక్షి. స్వార్థ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి వారిలో మొదటి ఆ వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరు అంటే స్టెఫెను యొక్క ముఖము దేవదూతముల ముఖం వల్ల ప్రకాశించుచున్నది అంత శ్రమల మధ్య, అంత హింసల మధ్య. అందువల్ల ఎవరైతే కుమారుని కలిగి ఉంటారో వారు నిత్య జీవం కలిగి ఉన్నారు. స్టెఫెన్ కుమారుని కలిగి ఉన్నాడు. హానోకు కుమారుని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు అన్నటువంటి ప్రశ్న. ఆయన లేనటువంటి స్థలం ఏమన్నా ఉన్నదా? ఆయన లేనటువంటి కాలం ఎక్కడ ఉన్నదా? జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభు ఆయన సృష్టిని సృజించినటువంటి దేవుడు గనక ఆయన లేనటువంటి కాలం అన్నది ఏమి లేదు. అందువల్ల ఎవరైతే కుమారుని కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వారు ధైర్యంగా ఉండవచ్చు. మరణించినా కూడా వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆ గాఢాంధకారంలో వెళుతున్నప్పుడు, ఆ లోయలో వెళుతున్నప్పుడు సాతానుని వారు జయించగలుగుతారు. ఉలగెత్తలో వీళ్ళకి ఉపద్రవం అనాలను తేడం కొండంగా నా ఉలగెత్తిని జయితని. ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి. ప్రతిరోజు ఆర్థికమైనటువంటి ఇబ్బందులే కదా. ఉదయం బయటికి వెళ్తే పాలు కొనాలా, తర్వాత కాయగూరలు కొనాలా, తర్వాత ప్రావిజన్స్ కొనుక్కోనాలి, తర్వాత పిల్లల కొరకు స్కూల్ ఫీజులు కట్టాలి. ఎన్ని రకాలైనటువంటి ఖర్చులు, ఎన్ని రకాలైనటువంటి భారాలు, ఉద్యోగంలో, పని భారంలో, కాంపిటీషను, ఇవన్నీ తట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు నామంలో అన్నింటినీ తాడుకునే శక్తి ఉన్నదనమాట. ఎవరైతే కుమారుని కలిగి ఉంటారో వారు సమస్తం కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి జీవితాలు ఎన్నో రకాలైనటువంటి సాక్ష్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి అవసరమైనది ఒకటే, మరియు ఉత్తమైనది ఏర్పాటు చేసుకుని ఉన్నది, ఆమె యొద్ద నుండి దానిని ఎవరైనా తీసివేయలేరని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. అయితే మరి ఏర్పాటు చేసుకున్నది ఏమిటి? ఇండ్ల, పొలమా, సెక్యూరిటీయా, పెన్షనా, ప్రావిడెంట్ ఫండా, జాబా, ఏమిటి మరి ఏర్పాటు చేసుకుంది? బ్యాంక్ బ్యాలెన్సా, డిపాజిట్లా, ఫిక్స్డ్ డిపాజిట్లా, కెనరా బ్యాంక్లో అకౌంటా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంటా, పనామా క్యాన్లో అకౌంటా, పనామా బ్యాంక్లో అకౌంటా, రిజర్వ్ బ్యాంక్లో అకౌంటా, పనామా బ్యాంక్లో అకౌంటా, లేకపోతే స్విస్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంక్లో అకౌంటా? మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది ఉన్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరైనా తీసివేయలేరు. మరియా ఏర్పాటు చేసుకున్నది ఎవరిని అంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా ఎరిగి ఉన్నది, ఆయన పాదములు పట్టుకున్నది, ఆయన వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నది, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించింది. అందుకని యేసుక్రీస్తు ప్రభుని ఆమె యొద్ద నుండి ఎవరైనా తీసివేయలేరు. మనమైతే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటామో, కుమారుని కలిగి ఉంటామో, కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ లోక సంబంధమైన కుమారులు కాదు. ఈ లోక సంబంధమైనటువంటి కుమారులను నమ్ముకుంటే అమ్మేస్తారు.
మనం నమ్ముకొనవలసింది, ప్రేమించవలసింది ఒకే ఒక్క కుమారుడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన నమ్మినటువంటి వారిని ఆయన ఎంత మాత్రం చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మే ద లార్డ్ గ్రాంట్ ఫెయిత్ టు ఆల్ ద ఆడియన్స్ ఆన్ జీసస్ క్రైస్ట్ ద సన్, Emmanuel, God with us, and receive eternal life. Amen.